అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణలో ఉంటున్న దివ్యాంగులకు ఒక 2 జిల్లాల అప్డేట్స్ అయితే చెప్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగుల వివిధ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలు తెలియజేయాలని కోరారు. ఇది ఇలా ఉంటే ఇంకా కరీంనగర్ డిస్టిక్ది కూడా ఒక అప్డేట్ వచ్చిందండి దివ్యాంగులకి. అది కూడా చూద్దాము. ఇది కరీంనగర్ జిల్లా మంకమ్మతోట నుంచి అండి అప్డేటు. జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి ఆదేశాల మేరకు యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డ్స్ యూడిఐడిపై ఈ నెల 13న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సంక్షేమ అధికారి సబితా కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిఆర్డిఓ, గవర్నమెంటు జనరల్ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఉదయం 11 గంటలకు సదస్సు ఉంటుందని తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు హాజరు కావాలని కోరారు. చూశారు కదండి. నల్గొండ జిల్లాలోనేమో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కలెక్టరేట్లో దివ్యాంగులకి ప్రత్యేక అవగాహన సదస్సు అంటే ప్రజావాణి లాంటిది ప్రోగ్రాం నిర్వహిస్తున్నారండి. ఇకపోతే రెండవది కరీంనగర్ వచ్చేసి రేపు 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంటండి కలెక్టరేట్లో. సో మీరైతే మాత్రం తప్పకుండా ఈ ప్రజావాణి ప్రోగ్రామ్స్లో మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరైతే తెలియచేయండి వాళ్ళకి. యూడిఐడి కార్డుల మీద ఏదన్నా మీకు కరెక్షన్స్ కావాలన్నా కానీ అక్కడ వాళ్ళకి చెప్పండి. తప్పకుండా వాళ్ళైతే మీకు మీ సమస్యకి పరిష్కారం అయితే చూపెడతారు. ఇది దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాలండి. ప్రతి జిల్లాలో అంటే అవగాహన సదస్సు లాంటివి పెడుతున్నారు. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటున్నారు. వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపెడుతున్నారంట అండి. రేపటి నుంచి ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టరేట్లో జరిగితే కాకపోతే టైమింగ్స్ మార్పు ఉంటాయండి. ప్రస్తుతానికి ఈ నల్గొండ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా వాళ్ళవి కానీ అప్డేట్స్ అయితే వచ్చినాయి. మిగతా ఏ జిల్లాలో అప్డేట్ వచ్చినా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మీరైతే తప్పకుండా ఈ కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి. అక్కడ సమస్యకి పరిష్కారం అయితే అందిస్తారు అధికారులు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.